కతుకుగూడ వేదికగా కాంగ్రెస్ పార్లమెంట్ ఎన్నికలకు సమర శంఖం పూరించనుంది. ఇందుకోసం జనజాతర పేరుతో ఇవాళ భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. సాయంత్రం 5 గంటలకు జరిగే ఈ సభకు ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ హాజరు కానున్నారు. ఈ సభలోనే లోక్సభ ఎన్నికల మేనిఫెస్టోను ప్రజలకు వివరించనున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు విజయబేరి పేరుతో తుక్కుగూడలో సభ నిర్వహించిన కాంగ్రెస్ అక్కడే 6 గ్యారంటీలను వివరించింది. ఇప్పుడు అదే సెంటిమెంట్ తో మరోసారి తుక్కుగూడలో జనజాతర పేరుతో సభ ఏర్పాటు చేసింది. 5 న్యాయ్ 25 గ్యారంటీ పేరుతో రూపొందించిన కాంగ్రెస్ మేనిఫెస్టోలోని హామీలను ఈ సభలో వివరించనున్నారు. ఔటర్ రింగ్ రోడ్డుకు సమీపంలో 70 ఎకరాల్లో బహిరంగ సభను నిర్వహిస్తున్నారు. ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని సభా వేదికకు సమీపంలోని 500 ఎకరాల్లో వేర్వేరు పార్కింగ్లు ఏర్పాటు చేశారు. ఈ సభకు 10 లక్షల మందికి తగ్గకుండా జన సమీకరణ చేయాలని రాష్ట్ర నాయకత్వం భావిస్తోంది. ఇక ఎండాకాలం కావడంతో బహిరంగ సభకు వచ్చే కార్యకర్తలు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రాష్ట్ర నాయకత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. మరోవైపు ఇప్పటికే తుక్కుగూడ సభా ప్రాంగణం కాంగ్రెస్ జెండాలతో నిండిపోయింది. ఎక్కడ చూసినా రాహుల్, రేవంత్ రెడ్డి కటౌట్లే కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ సభకు భారీ సంఖ్యలో జనాలు తరలి రానుండడంతో పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. సభా ప్రాంగణం నుంచి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి ప్రతాప్ సిద్ధంగా ఉన్నారు. ప్రతాప్, సంధ్య సాయంత్రం జరగబోయే జనజాతర సభకు సర్వం సిద్ధమైందని చెప్పుకోవచ్చు. మొత్తం ఏర్పాట్లంతా కూడా పూర్తి చేసిన నేపథ్యంలో సాయంత్రం 6 గంటలకు సభ ప్రారంభం కాబోతుంది. మనం చూడొచ్చు వేదిక పైన కూడా మొత్తం 3 ఏర్పాట్లు సిద్ధం చేయడం జరిగింది. 3 వేదికలను ఏర్పాటు చేయడం జరిగింది. మొదటి చూసినట్లయితే మెయిన్ ఈ వేదికకు సంబంధించి అక్కడ ప్రజెంట్ మనం విజువల్స్ లో చూస్తున్నది అక్కడ పార్టీకి సంబంధించిన ముఖ్యమైన నేతలంతా కూడా ఒక వేదిక పైన కూర్చుంటారు. ఇక్కడ ఇది సెంట్రల్ లో ఉన్నది మెయిన్ వేదిక. ఈ మెయిన్ వేదిక పైనే రాహుల్ గాంధీ తో పాటు సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యమైన నేతలంతా కూడా ఈ వేదిక పైనే కూర్చుంటారు. తర్వాత నెక్స్ట్ 3వ వేదిక వచ్చేసి సాంస్కృతిక కార్యక్రమాల కోసం కూడా ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. అట్లా మొత్తం 3 వేదికలను కూడా సిద్ధం చేసిన నేపథ్యంలో దీనికి సంబంధించి మొత్తం ఇక్కడైతే ఏర్పాట్లన్నీ కూడా సర్వం సిద్ధమైనవి అని చెప్పుకోవచ్చు. ఈ సాయంత్రం జరగబోయే ఈ వేదిక నుంచే మేనిఫెస్టోను కూడా కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో రూపొందించిన మేనిఫెస్టోను కూడా విడుదల చేయబోతున్నారు. రాహుల్ గాంధీ వచ్చిన తర్వాత ఇక్కడ నేరుగా ఈ సభకు వచ్చే అటు దాదాపు 10 లక్షల మంది సభను జనసమీకరణ చేస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. అయితే మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ బల ప్రదర్శన చేయడానికి ఏర్పాటు చేసిన ఈ సభకు సంబంధించి సాయంత్రం 6 గంటలకు రాహుల్ గాంధీ వచ్చిన తర్వాత నేరుగా ఇక్కడికి వచ్చిన తర్వాత నేరుగా రాహుల్ గాంధీ జనం మధ్య కూడా వచ్చే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. మొత్తం రాహుల్ గాంధీ రావడం కోసం ప్రత్యేకంగా ఒక ర్యాంప్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ వేదిక నుంచి కూడా నేరుగా జనంలోకి వెళ్లడానికి కోసం దాదాపు 200 మీటర్ల పొడవున ఒక ర్యాంప్ ఏర్పాటు చేశారు. ఈ ర్యాంప్ నుంచి నేరుగా జనంలోకి మధ్యలోకి వచ్చి అభివాదం చేయబోతున్నారు. మొత్తం ఈ జనం దాదాపు భారీ ఎత్తున జనం వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ స్టేజ్ మొత్తం ఈ గ్రౌండ్ లో ఎల్ఈడి స్క్రీన్స్ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. మొత్తం అంటే భారీ ఎత్తున జనం వస్తారు కాబట్టి వారికి రాహుల్ ప్రసంగం కానీ రాహుల్ ను కనిపించడానికి ప్రత్యేకంగా ఎల్ఈడి స్క్రీన్లు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి. సో మొత్తం మీద మేనిఫెస్టోకి సంబంధించిన అంశాలను ప్రధానంగా హైలైట్ చేయడానికి కూడా ఈ సభను వినియోగించుకుంటున్నారు. ముఖ్యంగా పార్లమెంట్ ఎన్నికల్లో బల ప్రదర్శనకు సంబంధించి అంటే ఒక విధంగా పార్లమెంట్ ఎన్నికల ముందు శంకారావం పూరించడానికి దీని వేదికను యూజ్ చేసుకుంటున్న పరిస్థితి ఉంది. ఇక దీనికి సంబంధించి మొత్తం రాష్ట్రంలో 17 పార్లమెంట్ స్థానాలకు సంబంధించి 14 స్థానాలు గెలుపొందాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఒక టార్గెట్ పెట్టుకున్న పరిస్థితి. సో మొత్తం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కూడా అధికారంలో ఉంది కాబట్టి దానికి అనుగుణంగానే ఇక్కడ ఖచ్చితంగా మెజార్టీ స్థానాలు గెలుపొందాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేస్తుంది. అందుకు అనుగుణంగా ఇప్పటికే ఆయా పార్లమెంట్ స్థానాలకు సంబంధించి ముఖ్యమైన నేతలకు బాధ్యతలు అప్పగించిన పరిస్థితి. మొత్తం అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా కూడా ఇన్ఛార్జి బాధ్యతలు కూడా అప్పగించారు. ఈ రోజు జన సమీకరణకు సంబంధించి అన్ని నియోజకవర్గాల నుంచి కూడా వాళ్ళ ప్రాతినిధ్యం ఉండేటట్టుగా కోఆర్డినేషన్ చేస్తున్న పరిస్థితి. మొత్తం మీద మొత్తం 17 పార్లమెంటు స్థానాలకు సంబంధించిన ప్రాంతాల నుంచి కూడా కార్యకర్తలు కానీ జనాన్ని అంతా కూడా తుక్కుగూడ సభకు తరలించి జన ప్రదర్శన చేయాలని కూడా చూస్తుంది. సో ఈ రోజు ముఖ్యంగా జనజాతర సభలో జాతీయ స్థాయిలో రూపొందించిన మేనిఫెస్టోను రూపొందించబోతున్నారు. దానికి సంబంధించి ఆ మేనిఫెస్టోను తెలుగులో రూపొందించిన దాన్ని రిలీజ్ చేస్తున్నారు. రాహుల్ గాంధీ చేతుల మీదుగా రిలీజ్ చేసి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏం చేస్తుందనే అంశాన్ని ప్రధానంగా ఇందులో ప్రస్తావించబోతున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రధానంగా ఏవైతే 5 న్యాయ్ ఇప్పటికే జాతీయ స్థాయిలో ఒక మేనిఫెస్టోను రూపొందించే పరిస్థితి ఉంది. 5 న్యాయ్లో దాదాపు 25 హామీలను అందులో ప్రస్తావించిన పరిస్థితి ఉంది. సేమ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కూడా 2017లో సెప్టెంబర్ 17న ఇదే వేదికలో తుక్కుగూడ నుంచి అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా 6 గ్యారంటీలను ప్రస్తావించిన పరిస్థితి ఉంది. 6 గ్యారంటీలను ఇక్కడనే లాంచ్ చేశారు. సేమ్ ఇప్పుడు కూడా 5 న్యాయకు సంబంధించిన ఇక్కడ నుంచే చెప్పండి సంధ్య. ప్రతాప్, ఇప్పటికే మనం చూసిన సభాస్థలి దగ్గర అన్ని ఏర్పాట్లు పూర్తయిన పరిస్థితి అయితే ఉంది. అయితే నేతలు ఆ సభాస్థలికి ఎన్ని గంటలకు చేరుకునే అవకాశం ఉంది? వీటన్నిటిని కూడా ఎవరు పర్యవేక్షిస్తున్నారు?
మొత్తం ఇప్పుడు అంటే ప్రజెంట్ వేసవి కాలం కాబట్టి ఎండలు తీవ్రంగా ఉన్న పరిస్థితుల నేపథ్యంలో మొత్తం ఇప్పటికే దూర ప్రాంతాల నుంచి మూవ్ అవుతున్న పరిస్థితి ఉంది. దగ్గర ప్రాంతాల నుంచి కూడా మధ్య అంటే సాయంత్రం 3 తర్వాత జనాలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. రాహుల్ గాంధీ కూడా విస్తార ఫ్లైట్ లో సాయంత్రం 5 గంటలకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఇక్కడికి దిగబోతున్నారు. 5 గంటలకు దిగిన తర్వాత ఆయన అక్కడే హోటల్లో కాసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత సభా వేదిక జస్ట్ హాఫ్ అన్ అవర్ డిస్టెన్స్ మాత్రమే ఉంటుంది కాబట్టి ఇక్కడికి 6 గంటల వరకు ఇక్కడ చేరుకుంటారని కూడా కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. తుక్కుగూడ సభకు రాహుల్ గాంధీ 6 గంటలకు చేరుకుంటారు కాబట్టి ఆలోపే జనం అంతా కూడా భారీ ఎత్తున వచ్చే అవకాశం ఉంది. ప్రజెంట్ ఇక్కడ నుంచి నియర్ బై ఉన్న ప్లేస్ల నుంచి కూడా సాయంత్రం 3 గంటల లోపు ఇక్కడికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. జనానికి సంబంధించి కూడా కాంగ్రెస్ నేతలంతా కూడా ఎక్కువగా చేవేళ్ల గానీ అంటే నియర్ బై ప్లేస్ లో ఈ ప్రాంతం అంతా కూడా తుక్కుగూడ ఏరియా అంతా కూడా చేవేళ్ల పార్లమెంట్ పరిధిలోకి వస్తుంది కాబట్టి చేవేళ్లతో పాటు మల్కాజ్గిరి గానీ సరౌండింగ్ పార్లమెంట్ నియోజకవర్గాలు సికింద్రాబాద్, హైదరాబాద్ తో పాటు నార్, కర్నూలు, మహబూబ్ నగర్, నల్గొండ, భువనగిరి ఈ ప్రాంతాల నుంచి ఎక్కువగా జనం వచ్చేటట్టుగా కూడా ప్లాన్ చేస్తున్న పరిస్థితి ఉంది. మిగతా ప్రాంతాల నుంచి కాస్త వేసవి ఎక్కువగా ఉంది కాబట్టి డిస్టెన్స్ దూరంగా ఉన్న వారి నుంచి కూడా కాస్త తక్కువగా ఉన్నగా దగ్గరలో ఉన్న ప్రాంతాల నుంచి ఎక్కువగా రావాలని కూడా టార్గెట్ పెట్టుకున్నారు కాబట్టి మొత్తం మీద సాయంత్రం 3 గంటల వరకు ఈ ప్రాంగణం అంతా కూడా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. సాయంత్రం 5 గంటలకు రాహుల్ గాంధీ వచ్చిన తర్వాత 6 గంటలకు ఈ ప్రాంతానికి వచ్చి మేనిఫెస్టోతో పాటు తెలంగాణకు సంబంధించి కూడా ఏ అంశాలు ముఖ్యంగా 23 అంశాలు ప్రధానంగా పేర్కొనడం జరిగింది వాటన్నిటిని కూడా రాహుల్ గాంధీ రిలీజ్ చేసే అవకాశం ఉంటుంది. సంధ్య. రైట్ ప్రతాప్.